పోలీసులు కూడా ఒత్తిడి చేశారు అనేటువంటిది. ఆ ఒత్తిడి చేసినటువంటి ఇది కానీ ఏదున్నా స్థాయి నుండి తగ్గించారు. బహిష్కరించినా సరిపోయేది అనేటువంటిది మేము భావిస్తున్నాము. ఎందుకంటే గతంలో సరళ అనేటువంటి అమ్మాయిని కూడా తను మావోయిస్టు పార్టీలో రావాలి అనేటువంటి ఒక కాంక్షతోటి వెళ్ళి చదువు చెప్తున్నటువంటి సందర్భంలో ఇన్ఫార్మర్ అనేటువంటి ఒక అనుమానంతో చర్య తీసుకున్నటువంటి ఘటన ఉంది. ఆ ఘటన మీద వాళ్ళు పార్టీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నటువంటి విషయం కూడా ఉంది గమనంలో. అందుకని ఏది ఏమైనా కుటుంబ నేపథ్యం కానీ అమ్మాయి ఉద్యమ నేపథ్యం కానీ ఇవన్నీ చూసినప్పుడు తన్ని బహిష్కరించి ఆ విధంగా ఇచ్చేస్తే బాగుంటుంది